कौमी हैंडलूम डे के मौके पर वजीर आईटी और बल्दी नज़्म के तारक राव ने उपल शिल्पाराम में हैंडलूम भवन की तामीर का संगे बुनियाद रखा। रियासती वजीर श्रीवास गौड़ और रुकन कानून साज काउंसिल एल रमना के साथ हैंडलूम भवन के तामीराती कामों के लिए उन्होंने भूमि पूजा भी अंजाम दी। हैंडलूम भवन 500 गज पर मुहित तराजी पर तामीर किया जा रहा है। इसी तरह से हैंडलूम गारमेंट्स के बिजनेस मैनेजमेंट सेलर्स की मीटिंग्स और कॉन्फ्रेंस के लिए एक हैंडलूम कन्वेंशन सेंटर भी तामीर किया जाएगा। बादजा रियासती आईटी और सनत के वजीर केटीआर ने खिताब करते हुए वाज़ेह किया है कि मरकज में मखलूत हुकूमत कायम होगी। केटीआर ने कहा कि मोदी पहले वजीर आजम है जिन्होंने हैंडलूम पर 5% जीएसटी नाफिज किया है। उन्होंने कहा कि मरकज सब कुछ फरोख्त करने की राह पर कायम है। केटीआर ने कहा कि मरकज बुनकरों पर मजीद बोझ आयद कर रहा है। बचपन में वजीर आला केसीआर ने एक हैंडलूम हाउस में तालीम हासिल की थी। हैंडलूम वर्कर्स के बारे में वजीर आला केसीआर जितना बेहतर जानते हैं कोई नहीं जानता। केटीआर ने याद दिलाया कि वजीर आला केसीआर हैंडलूम स्कीम मुतारुफ करवाए हैं। मरकज में मखलूत हुकूमत बनने के वजाहत के साथ उन्होंने कहा कि इस मखलूत हुकूमत में हमारा किरदार नागुज़ीर है, क्योंकि अगर हम तेलंगाना में हैंडलूम टेक्नोलॉजी का दाखिला इंस्टीट्यूट कायम करना चाहते हैं तो वहां हमारी हुकूमत भी होनी चाहिए। अगर हम एक नेशनल टेक्सटाइल रिसर्च इंस्टीट्यूट कायम करना चाहते हैं तो हमें मरकज में भी किरदार अदा करना होगा। हमें मरकज से भी इजाफी रकम हासिल करनी है, उन्हें दोबारा उससे शुरू करना होगा। इन लोगों की कदर करें जो मुश्किल की घड़ी में आपके साथ खड़े हैं। यकीनन मुस्तकबिल में हुकूमत आपकी पुश्त पर होगी और यकीनन केसीआर रियासत में दोबारा चीफ मिनिस्टर होंगे। केटीआर ने वाज़ेह किया कि उन्हें इसमें कोई शक नहीं है कि आइंदा इंतखाबात के बाद वजीर आला केसीआर ही इस रियासत के वजीर आला होंगे। రాష్ట్రంలో ఒకవైపు పవర్ లూమ్ అప్గ్రేడేషన్ జరుగుతా ఉంది, కానీ మరి ఇప్పుడిప్పుడు ఒకవైపు అంతరించిపోతున్న ఈ కళను ఆదుకోవాలి అంటే కాపాడుకోవాలి అంటే తప్పకుండా మనం కూడా ఆధునికీకరణ వైపు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఏ పిట్ లూమ్స్ అయితే మన దగ్గర ఉన్నాయో గుంట మగ్గాలు అంటారు, వాటి స్థానంలో మరి ఫ్రేమ్ లూమ్స్ అమర్చాలనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నాం. దీనికోసం 10,652 ఫ్రేమ్ మగ్గాల కోసం ఒక్కొక్క మగ్గానికి 38,000 రూపాయలతో సహా 40,50,00,000 రూపాయలని మీకు అందించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి కూడా కొత్త కార్యక్రమం తీసుకున్నాం. దీని పేరు తెలంగాణ చేనేత మగ్గం అని పెట్టినాం. దీన్ని కూడా ఈ రోజే స్టార్ట్ చేస్తా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది కూడా మీరు అడిగిందే. మీరేమన్నారు? తప్పకుండా మాకు ఆధునికీకరణ వైపు పోయేందుకు అవకాశాలు కలిగించాలన్నారు. ఏమొస్తుంది మరి పిట్ లూమ్ నుంచి ఫ్రేమ్ లూమ్ కోత ఏం లాభం అవుతుంది? మీకు ఏమైతుంది అంటే నాణ్యమైన చేనేత వస్త్రాల ఉత్పత్తి పెరుగుతుంది. మన శ్రామికులకు మన కార్మికులకు శారీరక శ్రమ తగ్గుతుంది. ఫ్రేమ్ లూమ్ల మీద వస్త్రం నేయడం సౌకర్యంగా ఉంటుంది. నెలకు ఆదాయం కూడా సగటు ఆదాయం పెరుగుతుంది. కొత్త డిజైన్లు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు, వెన్ను నొప్పి, కంటి నరాలకు అదేవిధంగా ఎముకలకు అయ్యే ఇబ్బందులు అవి కూడా తగ్గుతాయి. తద్వారా మీకు బ్రహ్మాండమైన లాభం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ చేనేత మగ్గం అనే కార్యక్రమం ద్వారా 40,50,00,000 రూపాయలతో కొత్తగా 16,000 పైచిలకు మగ్గాలు కూడా అందజేయబోతా ఉన్నామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు పవర్ లూమ్ అప్గ్రేడేషన్ జరుగుతా ఉంది, కానీ మరి ఇప్పుడిప్పుడు ఒకవైపు అంతరించిపోతున్న ఈ కళను ఆదుకోవాలి అంటే కాపాడుకోవాలి అంటే తప్పకుండా మనం కూడా ఆధునికీకరణ వైపు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఏ పిట్ లూమ్స్ అయితే మన దగ్గర ఉన్నాయో గుంట మగ్గాలు అంటారు, వాటి స్థానంలో మరి ఫ్రేమ్ లూమ్స్ అమర్చాలనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నాం.